శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జీవితంలో వీళ్ళు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, వీళ్ళ జీవితంలో పైకి రావాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రత్నాలు ధరించాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సింహరాశి అంటేనే దీనికి సూర్య భగవానుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. అంటే గ్రహాల రాజు సూర్యుడు. రాశుల్లోకెల్లా ఒక కింగ్, ఒక రాజు గ్రహం రాశి సింహరాశి. అందుకనే సింహరాశిలో సింహలగ్నంలో జన్మించిన వారు చాలా డిగ్నిఫైడ్గా, చాలా ఇండివిజువల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకరికి ఇవ్వడం తప్ప ఒకరి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించడమాట. ఎంత కష్టాన్నైనా ఎన్ని బాధలనైనా ఎదుర్కొంటారు తప్ప వీళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను కానీ కష్టాన్ని కానీ చివరికి తల్లిదండ్రులతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ చెప్పకుండా వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు వీరు మాత్రమే భరిస్తూ ఉంటారు అన్నమాట. ఎవరన్నా చెప్తే ఇతను ఇలా బాధపడతాడని చెప్తే ఇంట్లో వాళ్ళు తెలుస్తుంది. ఇతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పడం. ఎప్పుడన్నా ఇంక చెప్పాడు ఈ విషయం ఇలా ఉందని చెప్తే అది ఇంకా 99% చివరికి వస్తుందన్నమాట. ఇంకా దానికి తిరుగులేదు, ఇంకా మునిగిపోయే టైంలో చెప్తూ ఉంటారు అన్నమాట. సో అది వీళ్ళ యొక్క వీక్నెస్ అనుకోవచ్చు, వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్ అని కూడా అనుకోవచ్చు. సో ఏదైనప్పుడు కూడా ఈ సింహరాశి వారు ఒకరి కింద పని చేయడం కానీ, ఒకరి సలహా వినడం కానీ, ఒకరికి సబార్డినేట్గా ఉండడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఎప్పుడు కూడా వీళ్ళ పైన ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది స్వతంత్ర వృత్తులు మాత్రమే కలిగి ఉంటారు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ ఉంటారు తప్ప చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం అన్నది జరగదు. కావాలంటే సొంత వ్యాపారం పెట్టుకుంటుంటారు. సో ఆ విధంగా నడుస్తూ ఉంటే ఇది అగ్నితత్వ రాశి అంటారు దీన్ని. అంటే రాశులు అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఈ ఫైరీ నేచర్ కలిగి ఉంటారు అన్నమాట. దేన్నైనా బేగా స్పందిస్తూ ఉంటారు. ఎవరన్నా విషయాన్ని వీళ్ళకి చెప్పినప్పుడు దానికి ఎమ్మటనే అమలు చేస్తూ ఉంటారు. బేగా కోపానికి గురవుతూ ఉంటారు. తర్వాత శాంతపడినా శాంతపడిపోయినా ముందుగా స్పందిస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. దాని తర్వాత ఇది స్థిరరాశి అవుతుందన్నమాట. ఈ స్థిరరాశి అవ్వటం వల్ల ఏంటంటే పాపం ముందు ఎంత ఫైర్గా లేచినా కూడా దాని తర్వాత ప్రశాంతంగా ఆలోచించి అసలు ఎంతవరకు ఇది కరెక్టు, ఎంతవరకు మనం చేయాలని ఆలోచించి దాని తర్వాత నెమ్మదిగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఈ స్థిరరాశి లక్షణాలు ఈ అగ్నితత్వ గ్రహ నక్షత్రాలను కలిగి ఉంటారు. సో ఏదన్నా మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలిస్తే ముందుగా మఖా నక్షత్రం. ఈ నక్షత్రానికి కేతు మహాదశలో ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి నక్షత్రాధిపతిగా కేతు అని చెప్పడం జరుగుతుంటుంది. అంటే కేతు నక్షత్రాలన్నీ ఒకే విధంగా ఉండడం జరగదు. ఇందులో ఇది ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. ఈ మఖా నక్షత్రం ఇది పితృదేవతలు, అంటే మన పూర్వీకులు అధిపతులుగా ఉన్నటువంటి నక్షత్రం అన్నమాట. అంటే అధిదేవతగా మన పితృదేవతలు ఉంటారు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి పెద్దవారి యొక్క, అంటే వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళకు జమీందారులో లేదంటే ఇంకో పండితులో లేదంటే మంచి యోధులో సైనికులో పుట్టి ఉంటారు. వాళ్ళు మళ్ళా ఈ జన్మలో మళ్ళా పుట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఆ లక్షణాలు కనబడుతూ ఉంటాయన్నమాట. అంటే మన సాధారణంగా మన ఊళ్ళో చూసినప్పుడు తండ్రి లక్షణాలు వచ్చినాయి, వీళ్ళ తాత ఇలాగే ఉండేవాడని చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా అంటే ఆ తాతగారి లక్షణాలు వచ్చి ఉంటాయి. సో ఈ విధంగా వారసత్వంగా ఆ వంశంలో ఏదో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ మఖా నక్షత్రంలో జన్మిస్తూ ఉంటారు. ఈ పితృదేవతల అధిపతులు అవ్వడం వల్ల ఎంతసేపు కూడా వీళ్ళం రాజ్యకాంక్షని, అధికార దాహాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి ఉన్నటువంటి సింబల్ కూడా ఏంటంటే ఒక రాజదర్బార్లో ఉన్నటువంటి పెద్ద ఆసనం అన్నమాట. రాజదర్బార్లో రాజుగారి యొక్క చేరి ఉంటుంది, చుట్టూ 4-5 దర్బార్లు ఉంటుంది, 10 మంది. ఆ రాజదర్బార్లో రాజసింహాసనం గుర్తుగా పెట్టారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అధికారాన్ని, అంటే చైర్ని కోరుకుంటారు అన్నమాట. వీళ్ళు కుర్చీ కావాలంటే ఎక్కడున్నా సరే ఒక పదవి కావాలి. ఆ పదవి కోసం పాకులాడుతూ ఉంటారు. గౌరవాన్ని కోరుకుంటారు. ఏదో సినిమాలో చూపించినట్టు పిలిచి నమస్కారం పెట్టుకుంటుంటారు. ఆ విధంగా ఏంటంటే ఇతను అందరూ కూడా గౌరవిస్తూ ఉండాలి. అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు ఇతరుల యొక్క బాధలు నష్టం చేసుకుని వాళ్ళని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అంత అధికార దాహాన్ని కలిగి ఉన్నటువంటి ఏదో ఒక పదవి కోరుకున్నటువంటి జాతకులు వీళ్ళు పురాతన వస్తువుల్ని
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని అంటే బాగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట. తవ్వకాలు వచ్చే వస్తువులు ఇష్టపడడం, పురాతన వస్తువులు జాగ్రత్త పెట్టడం, నాణ్యాలు స్టాంపులు పాతవి సేకరించడం, పాత యాంటిక్ వస్తువులు అంటే పురాతన కాలంలో ఉన్న మంచాలు బీరువాలు వస్తువులు సేకరించడం వీళ్ళ హాబీగా కలిగి ఉంటారు. అంటే పాత సాంప్రదాయాలను కలిగి ఉంటారు. ఆ ఆచారాలు ఇంకా అమలు పరచాలనే ఉద్దేశంతో ఉండడం జరుగుతుంటుంది. అవి కొంతవరకు బలవంతంగా తర్వాత తరం మీద కూడా మరి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానివల్ల కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు. అంటే పాత తరం మనుషులుగా వీళ్ళని మనం జమ కడతా ఉంటాం అన్నమాట ఈ నక్షత్రంలో జన్మించడం. కానీ ఆలోచనలు అవంతా కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇక పూర్వ పాల్గొని నక్షత్రం, దీన్ని పొబ్బ అని సింపుల్గా అంటారు. ఇది పూర్వ పాల్గొని నక్షత్రం అన్నది శుక్రుడు దీనికి అధిపతి అవ్వటం వల్ల ఇది సంతానాన్ని ఉత్పత్తి చేసే నక్షత్రంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీనికి గుర్తుగా కూడా శివలింగాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకొంతమంది అయితే ఈ సేద తీర్చుకునే ఒక సోఫాలాడదు అనుకోవచ్చు, ఒక రెస్ట్ తీసుకునే ఒక మంచం అంటే దివాన్ లాంటిది కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా ఈ దివాన్ని ఇస్తూ ఏం చేశారంటే ఒక భాగం ఈ పూర్వ పాల్గొని ఒకదానికి ఉత్తర పాల్గొని మొత్తం మీద ఏంటి ఇది కూడా ఒక కంఫర్ట్గా ఉండేటువంటి నక్షత్రం. అలాగే ప్రజల యొక్క సౌకర్యాలని శుక్రుడు ఆధిపత్యంలో ఉండడం వల్ల వాళ్ళకంటే రాజు ఎప్పుడైతే వచ్చాడో ప్రజలు సంతోషంగా ఉండాలని వాళ్ళకి విందు వినోదాలు కల్పించడం, వాళ్ళకి వివాహాలు చేయించడం, వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాన్ని చూడడం అది జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ పూర్వ పాల్గొని అంటే పొబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో మంచి పైకి రావడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే అన్ని సౌకర్యాలు కలిగి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ప్రస్తుతం ఉన్నటువంటి సినిమా హీరోలు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉండడం సింబాలిక్గా ఒక గుర్తుమాట. సో ఆ విధంగా వీళ్ళు సింహరాశిలో శుక్రుడు కూడా కళ్ళకి కారణం అవ్వటం, మరి సింహరాశికి కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఎక్కువ మంది హీరోలు ఈ నక్షత్రంలో జన్మిస్తూ ఉంటారు. సో ఇది 4 పదాలు ఉంటే ఇక ఉత్తరా నక్షత్రం. సో ఈ విధంగా అంత బలమైన నక్షత్రాలు ఈ రాశిలో ఉండడం అంటే సింహరాశి వారు నెంబర్ 1గా ఉంటారు. కాబట్టి 1వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకు కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఈ సింహరాశి లక్షణాలన్నీ కూడా వర్తిస్తుంటాయి అన్నమాట. 1వ తారీఖు 10వ తారీఖులో పుట్టిన వాళ్ళకి అదే ఉంటాయి. వీళ్ళకి ఖచ్చితంగా జీవితంలో నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఆ కుర్చీ నిలబట్టు కూర్చుంటారు, రెండో వాడిని రానివ్వరన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే వీళ్ళ చుట్టుపక్కల చేరిన వాళ్ళు, వీళ్ళ దగ్గర బంధువులు, వీళ్ళ అనుచరులు, వీళ్ళ యొక్క స్నేహితులు ఏదో రకంగా ఇతని యొక్క వెన్నుపోటు ద్వారానో కుట్ల ద్వారానో బ్యాక్లో గోజులతో ఇతని పదవి నుంచి దింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా అనేక మంది ఈ సింహరాశి సింహలగ్నంలో జన్మించిన వారు వీళ్ళ సహాయకుల యొక్క వీళ్ళ బంధువుల యొక్క వెన్నుపోటుకు గురై పదవి కోల్పోయిన వాళ్ళు కూడా ఈ సింహరాశి సింహలగ్నంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అవ్వటం వల్ల వీళ్ళ యొక్క వాక్చాతుర్యంతో వీళ్ళ యొక్క మాటల మాయాజాలంతో అంటే లీడర్షిప్ క్వాలిటీస్తో వీళ్ళ ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని బాగా మోటివేట్ చేసి దాని ద్వారా వీళ్ళ సంపాదన కూడా ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళ వాక్ ఎంత బాగుంటే వీళ్ళ సంపాదన కూడా అంత అనుకూలంగా ఉంటుంది. సో వ్యయాధిపతి చంద్రుడు అవ్వటం వల్ల ఎక్కువ సంపాదించిన ధనాన్ని సొంత ఇంప్రూవ్మెంట్ కోసం అంటే వాళ్ళు గొప్పని 10 మందికి చాటుకోవాలి, మనం ఇంత సంపాదించాం, మనకి ఇంత గొప్పగా ఉన్నామని వీళ్ళ వినోదాల పేరుతో అటు బంధువులు కావచ్చు అలా ప్రజలు కావచ్చు ఎక్కువ ధనాన్ని ఈ సుఖాలకి సౌఖ్యాలకి భోగాలకి ఖర్చు పెట్టడం వల్ల కొంతవరకు ఆర్థిక పరంగా అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా సమయానికి లిక్విడ్ క్యాష్ ధనం లేకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఆడంబరమైన ఖర్చుల్ని అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటే తప్ప ఈ రాశివారి దగ్గర సరైన ధనం నిలవ ఉండడం కష్టమవుతుంది. ఇక 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అవటం వల్ల శని భగవానికి రావటం వల్ల వివాహ జీవితంలో మాత్రం కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఉంటే మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు. అంటే ఈ భార్య లేదంటే భర్త వాళ్ళకి వాళ్ళే శత్రువు, వాళ్ళకి వాళ్ళే మిత్రువు మాట. 6వ స్థానం శత్రువుల్ని రోగాల్ని రుణాలని చెప్తూ ఉంటుంది. 7వ స్థానం వైవాహిక జీవితం రిలేషన్స్ భార్యాభర్తల బంధాన్ని చెప్తూ ఉంటుంది. రెండు ఒకటే అవటం వల్ల ఈ అతివృష్టి అనావృష్టిలా ఉంటుంది వీళ్ళు వైవాహిక జీవితం. వాళ్ళే శత్రువులు వాళ్ళే మిత్రులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందంటే ఉంటే శత్రువుల్లాగా ఉంటారు లేదా అన్యోన్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే ఈ కుజుడు ఈ రాశి వారికి
యోగకారకుడు అవుతూ ఉంటాడు. అంటే చతుర్థ భాగ్యాధిపతి అవ్వటం వల్ల వీళ్ళకి ఎక్కువగా భూములు, స్థిరాస్తులు బాగా కలిసి వస్తాయి. అంటే పెద్దలు ద్వారా కంపల్సరీగా వీళ్ళకి ఎంతో కొంత స్థిరాస్తి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ స్థిరాస్తి వల్ల వీళ్ళు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి వాళ్ళ తర్వాత తరానికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది జాతకంలో యోగాలు చాలా అనుకూలంగా ఉన్నప్పుడు. లేని పక్షంలో పెద్దలు ఇచ్చిన స్థిరాస్తుల్ని వీళ్ళ యొక్క రాజకీయాలకో, వ్యసనాలకో, అలవాట్లకో బానిసై దాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ మాటకి ఎవరు కుటుంబంలో ఎదురు చెప్పకూడదు అన్నమాట. వీళ్ళు ఏదంటే అదే చేస్తూ ఉంటారు. నష్టమైనా లాభమైనా వీళ్ళే నిర్ణయం తీసుకొని వీళ్ళే అమలు చేస్తూ ఉంటారు. ఒకళ్ళ సలహా తీసుకోవడం కానీ, ఒకరితో సంప్రదించడం కానీ జరగదన్నమాట. సో ఆ విధంగా వీళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్తో, అహంభావంతో పెద్దలు ఇచ్చిన ఆస్తిని కోల్పోయిన వారు అనేక మంది ఈ రాశిలో మనకి జమీందారీ వర్గంలో కానీ, ఉన్నత కుటుంబాల్లో కానీ కనబడుతూ ఉంటారు. అదే కొంతమంది సాధారణ స్థాయిలో ఈ లగ్నంలో జన్మించిన, ఈ రాశిలో జన్మించిన కేవలం స్వయం కృషితో విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించిన వాళ్ళు కూడా ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక దృఢమైన నిశ్చయంతో, బలంతో, ఆత్మధైర్యంతో ముందుకెళ్లే రాశి ఈ సింహరాశి. వీళ్ళే బాస్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళందరినీ కూడా చాలా ఆత్మీయంగా చూస్తూ ఉంటారు. అంటే బయటికి కనబడదన్నమాట. తల్లిదండ్రుల్ని చూస్తారు, అన్నదమ్ముల్ని చూస్తారు, పిల్లల్ని కూడా చూస్తారు. కానీ బయటికి కనబడకపోవడం వల్ల, బయటికి కఠినంగా వ్యవహరించడం వల్ల ఏమవుతుందంటే అటేపు నుంచి అంత ప్రేమని పొందలేకపోతూ ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళ సహకారంతో, వీళ్ళ సహాయంతో జీవితంలో పైకి వచ్చి తర్వాత వీళ్ళు మర్చిపోతూ ఉంటారు అన్నమాట. అది పిల్లలు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. వీళ్ళు అనేక మందిని చదివించి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటారు. చివరికి వీళ్ళ సంతానానికి చూసే దిక్కు లేక, వీళ్ళకి సరైన ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈ సింహరాశిలో చాలామంది కనబడుతుంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ సింహరాశి వారు ముందుగా వాళ్ళ కోసం, వాళ్ళ భార్య పిల్లల కోసం ఆలోచించి, తర్వాత అన్నదమ్ముల కోసం, తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తే తర్వాత అయినా వీళ్ళ పిల్లలు బయటకు వచ్చి వీళ్ళని బాగా చూసుకొని వీళ్ళ మంచిగా ఉండే అవకాశం ఉంది. అనవసర ఆడంబరాలకో, అనవసర బాధ్యతలకో పోయి సొంత పిల్లల్ని, భార్యని అన్యాయం చేయకుండా ఈ సింహరాశి వారు ఉంటే వీళ్ళు పేరు జీవితంలో చిరస్థాయిగా ఉంటూ చివరి జీవితంలో హ్యాపీ అయిన లైఫ్ గడుపుతారని ఆశిస్తూ స్వస్తి.